హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీవీఆర్ని. ఈరోజు మీకోసం ఒక కొత్త టాపిక్తో వచ్చానండి. మన టాపిక్ ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి క్రెడిట్ కార్డ్స్ అనేవి బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఈ క్రెడిట్ కార్డులు ఇతర దేశాలలోనే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చేసాయి. మరి ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుండి వీటి వినియోగం మరీ ఎక్కువైపోయిందండి. డిజిటల్ అవగాహన పెరగటం, బ్యాంకుల చొరవ, ఆయా బ్యాంకుల మధ్య వ్యాపార పోటీతో క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. దాదాపు 62 మిలియన్ల మందికి పైగా వీటిని వినియోగిస్తున్నారంటే ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. స్టాండర్డ్ కార్డ్స్, ప్రీమియం కార్డ్స్, కో బ్రాండెడ్ కార్డ్స్, సెక్యూర్ కార్డ్స్, ఇలా ఎన్నో రకాలుగా మనకి అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ క్రెడిట్ కార్డులు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఏ క్రెడిట్ కార్డుకైనా క్రెడిట్ లిమిట్ ఉంటుందండి. క్రెడిట్ లిమిట్ అంటే ఆ కార్డుకి ఉన్న అమౌంట్ మొత్తం విలువ అన్నమాట. ఇంకో రకంగా చెప్పాలి అంటే మీ కార్డుపై రుణం తీసుకోగల గరిష్ట మొత్తం అంటారు. క్రెడిట్ కార్డ్స్కి బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. సాధారణంగా నెలవారీ వ్యవధిలో చేసిన కొనుగోళ్లకు మీకు బిల్లు విధించబడుతుంది. దీనినే మనం బిల్ డేట్ అని కూడా అంటాము. మీరు బిల్లును సకాలంలో చెల్లిస్తే ఓకే, కానీ మీరు చెల్లించలేని పక్షంలో ఒక ఆప్షన్ ఉంది. అదే మినిమం డ్యూ ఆప్షన్. మినిమం డ్యూ అంటే జరిమానాలను నివారించడానికి గడువు తేదీలోపు మీరు చెల్లించాల్సిన కనీస మొత్తం అన్నమాట. కానీ దీనికి గాను మీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయండి. ఈ ఇంట్రెస్ట్ అనేది మీరు గడువు తేదీలోగా పూర్తి మొత్తాన్ని చెల్లించకుంటే బకాయి ఉన్న మొత్తం బ్యాలెన్స్ పైన వర్తించబడుతుంది. అయితే క్రెడిట్ కార్డ్స్ వల్ల ఉన్న లాభాలను చూద్దాం. ఈ క్రెడిట్ కార్డు వాడటం వల్ల మనం 2 రకాలుగా లాభాన్ని పొందొచ్చండి. ఒకటి రివార్డ్ పాయింట్స్ రూపంలో, రెండోది క్యాష్ బ్యాక్ రూపంలో. కొన్ని కంపెనీ కార్డులు అయితే ఇన్సూరెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇన్సూరెన్స్లు అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ, సడన్ డిజేబిలిటీ, పర్చేజ్ ప్రొటెక్షన్, జీరో లయబిలిటీ కాస్ట్ కవర్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డులు మనం వాడేసిన మొత్తం అమౌంట్కి ఈఎంఐ రూపంలో మనం చెల్లించే విధంగా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటాయి. కానీ వాటిని మీరు సరిగ్గా మేనేజ్ చేయడం రాకపోతే కనుక నష్టాల్లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త ఫ్రెండ్స్. లేట్ పేమెంట్ ఛార్జెస్, ఓవర్ డ్యూ ఛార్జెస్ లాంటివి విధిస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా మీ క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ మొత్తాన్ని వాడడానికి చూడకూడదు ఫ్రెండ్స్. అవి వాడుకోవడానికి మొత్తం వచ్చినా సరే మనం మాత్రం క్రెడిట్ హంగ్రీ పర్సన్గా మిగిలిపోతాం. రివార్డ్ పాయింట్స్ని తెలివిగా ఉపయోగించుకోండి. మంచి క్రెడిట్ స్కోర్ని మెయింటైన్ చేసుకోండి. సకాలంలో చెల్లింపులు మరియు బాధ్యతాయుతమైన క్రెడిట్ వినియోగం మీకు భవిష్యత్తులో మరిన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.